హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు వీర్యకణాలు లేకపోతే అసలు ప్రెగ్నెన్సీ రాదా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. అలా ఏమీ ఉండదండి, దాని గురించి తెలుసుకుందాం మనం. సో బేసికలీ అజోస్పర్మిక్ అంటాం, అంటే వీర్యం శాంపుల్ చెక్ చేసినప్పుడు అందులో స్పర్మ్ సెల్స్ నిల్ అని వస్తుంది, దాన్ని మనం అజోస్పర్మిక్ అంటాం. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద రీజన్, అంటే వీర్యకణాలు లేకపోవడానికి కారణాలు ఏంటి అనేది చూసుకుంటాం. అందులో రెండు రకాలు ఉంటాయి, అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే మనకు లోపల కణాలు ఉత్పత్తి అవుతున్నాయి, కాకపోతే అది బయటికి రావడానికి ఆ డక్ట్స్ కానీ ఆ గ్రంథులు కానీ అబ్స్ట్రక్షన్, అంటే ఏదైనా బ్లాక్స్ ఉన్నా కానీ బయటికి రాకపోవచ్చు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం సర్జికల్ కరెక్షన్, సర్జరీ చేసి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ను ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీర్యకణాలు అనేది మనకు సీమెన్ శాంపుల్లో కనపడతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మిక్ అంటాం. అంటే అందులో ఏంటంటే మనకు డాప్లర్, అంటే స్క్రోటల్ డాప్లర్ చేసినప్పుడు అందులో బ్లాక్స్ కానీ వ్యారికోసీల్స్ కానీ అసలు ఏమీ ఉండదు, బట్ దెన్ సీమెన్ శాంపుల్ అసలు వీర్యకణాలే ఉండవు. సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే వాట్ ఆర్ ద ఆప్షన్స్? సో నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మిక్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోన్స్ చెక్ చేసుకోవడము, తర్వాత క్యారియోటైపింగ్ అంటే జెనెటిక్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా అదొకటి రూల్ అవుట్ చేసుకోవడము, అండ్ దెన్ హార్మోనల్ అసెస్మెంట్, అంటే హార్మోన్స్ కూడా లైక్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్ అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఈస్ట్రోడియోల్ లెవెల్స్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి ఏమైనా మనం కరెక్షన్ చేయగలిగితే ఓకే ఫైన్, కరెక్షన్ చేయొచ్చు, అంటే ఐదర్ టాబ్లెట్స్ కానీ లేకపోతే హెచ్సిజీ ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తాం. లేదు జెనెటిక్ పరంగా అంటే జన్యు పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాట్ మచ్, అంటే వీ కెనాట్ డూ మచ్ కరెక్షన్. అండ్ అది కాకుండా వేరే ఆప్షన్స్ ఏంటి అని అంటే మనకి ఈవెన్ దో అంటే బ్లాక్స్ ఏం లేవు, బట్ దెన్ అసలు స్పర్మ్ సెల్స్ ఉత్పత్తి అవుతున్నాయా లేవా అనేది తెలుసుకోవడానికి ఏంటంటే ఐదర్ స్క్రోటల్ బయాప్సీ అంటాము, బయాప్సీ కంటే కూడా ఇంకా నాన్ ఇన్వేజివ్ అంటే వెరీ మినిమల్ ఇన్వేజివ్ ఏంటంటే మైక్రోటీసా. సో టీసాలో ఏంటంటే టెస్టికులర్ ఎపిడెర్మల్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటాం. ఒక చిన్న నీడిల్ పెట్టేసి ఆ నీడిల్ ద్వారా ఏంటంటే ఉన్న స్పర్మ్ సెల్స్ అన్ని కూడా ఆస్పిరేట్ చేస్తాం, చేసి అందులో అసలు అంటే స్పర్మ్ సెల్స్ అసలు కనిపిస్తున్నాయా లేదా, అండ్ ఉన్న స్పర్మ్ సెల్స్లో ఏవైతే మంచి క్వాలిటీ ఉంటాయో అవి మళ్ళీ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఎక్సీ ప్రొసీజర్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ టీసా శాంపుల్లో వచ్చిన స్పర్మ్ సెల్స్ ఈవెన్ దో క్వాంటిటీ అంటే కొన్ని స్పర్మ్ సెల్స్ వచ్చినా కానీ దాని క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది, బికాజ్ అది ఎజాక్యులేట్లో బయటికి రాకుండా లోపల ఉత్పత్తి అవుతున్నాయి బట్ బయటికి రాలేకపోతున్నాయి. సో అలాంటి స్పర్మ్ సెల్స్ మనము ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఎక్సీ ప్రొసీజర్కి వాడుకోవచ్చు. సో ఇవన్నీ కూడా వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, అసలు అజోస్పర్మిక్ అనంలోనే కంగారు పడకండి, టెన్షన్ పడకండి, అంటే అసలు ఇంకా మాకు ప్రెగ్నెన్సీ సంతానం అసలు కలగదా అనేది అట్లాంటిది ఏమీ లేదు. చాలా ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే అది దేనివల్ల అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాల్యుయేట్ చేసుకుంటాము, అండ్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ, అండ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యాజ్ వెల్.